పలానా కార్యం చెయ్యి అని చెప్పి నేను చాలా విశ్వాసంగా ప్రార్థిస్తూ ఉన్నాను, కానీ నా విషయంలో ఏమీ జరగట్లేదు. నా చుట్టూ ఉన్నవారు మాత్రం కార్యాలు పొందుకుంటూ ఉన్నారు. వారు సాక్ష్యం చెప్తూ ఉండగా నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. నా విషయంలో మాత్రమే ఎందుకు దేవుడు మౌనంగా ఉంటున్నాడు? నేను చాలా డేస్ నుంచి పలానా ఉద్యోగం కావాలని ఆశగా చూస్తూ ఉన్నాను. నా చుట్టూ ఉన్న వారందరూ ఉద్యోగాలు పొందుకుంటూ ఉన్నారు. నేను వివాహ విషయంలో చాలా సంవత్సరాల నుంచి నిరీక్షణగా ప్రార్థిస్తూ ఉన్నాను, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వివాహాలు జరుగుతున్నాయి. నా విషయంలో మాత్రం దేవుడు మౌనంగా ఉంటూ ఉన్నాడు. ఇలానే అనిపిస్తూ ఉందా? యాయిరు తన కుమార్తెను స్వస్థపరచమని యేసు యొద్దకు వచ్చాడు. యేసు తన కుమార్తెను స్వస్థపరచడానికన్నా ముందే పక్క వారి జీవితంలో కార్యం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ మాట్లాడింది, యేసు మాట్లాడారు, శిష్యులు మాట్లాడారు, కానీ యాయిరు మాత్రం మౌనంగా ఉన్నాడు. నాకు ఆలస్యం అయిపోతుంది, తొందరగా రా ప్రభువా అని చెప్పి ప్రభువుని ఏ మాత్రం కంగారు పెట్టలేదు. నిరీక్షణ కోల్పోకుండా అక్కడున్న పరిస్థితిని మొత్తం గమనించాడు. ఆ స్త్రీ జీవితంలో జరిగిన కార్యాన్ని చూసి యాయిరు తన విశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఎంతగా పెంచుకున్నాడు అంటే, అక్కడ ఒకరు వచ్చి అయ్యా నీ కుమార్తె చనిపోయింది అన్నప్పుడు వారి మాటల వైపు కానీ ఆ చుట్టూ ఉన్న వారి వైపు కానీ చూడకుండా యేసును చూశాడు. అంతే, ఆ స్త్రీకి స్వస్థత మాత్రమే దొరికింది, కానీ యాయిరు కుమార్తెకు మరణం నుంచి విజయం దొరికింది. అర్థమవుతుందా అండి? మనము మన చుట్టూ ఉన్న వారందరి జీవితాల్లో కార్యం జరుగుతుంది, మన జీవితంలోనే ఇంకా ఎందుకు కార్యం జరగట్లేదు? నా విషయంలోనే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇలా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా నిరీక్షణను కోల్పోతాం, విశ్వాసంను కోల్పోతాం, దేవుని మీద తెలియకుండానే విసుగుదలను తెచ్చుకుంటాం. ఇలా చేయడం కన్నా అదే పక్కవారి జీవితంలో దేవుడు కార్యం చేయగలిగాడుగా, వీరి విషయంలో ఇలాంటి కార్యాలు చేయగలిగినప్పుడు నా విషయంలో ఇంకా గొప్ప కార్యం చేయడానికి నా యేసు సమర్థుడు అని చెప్పి యాయిరు వల్లే యేసు మీద మాత్రమే చూచినప్పుడు మన జీవితంలో వారికన్నా ఘనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు అతి శీఘ్రముగా పొందుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మన పక్క వారి జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి దేవుని స్తుతించేవారిగా, వారి సాక్ష్యాన్ని బట్టి కూడా మన విశ్వాసాన్ని పెంపొందించుకునేవారిగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కూడా కార్యం చేయడానికి సమర్థుడు.